వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. రాజకీయాల్లో మాట్లాడే ప్రతి మాట కావచ్చు, అలాగే వేసే ప్రతి అడుగు కావచ్చు, చాలా ఆచితూచి అడుగు వేయాలి అని చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటాము, రాజకీయాల్లో చాలామంది కూడా నోరు జారి విమర్శల పాలైన వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ప్రతి పార్టీ కూడా తమ అధికార ప్రతినిధులుగా మంచి వాక్చాతుర్యం ఉండే వాళ్ళకి, అలాగే విమర్శలకి చాలా దూరంగా ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా తమ అధికార ప్రతినిధులుగా నిలబెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య కొన్ని పార్టీలు అయితే సినిమా తారలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళను కూడా తమ అధికార ప్రతినిధులుగా నియమించుకుంటూ ఉన్నాయి. అయితే సినిమా తారలు కానీ సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు కానీ తమకున్న చరిష్మాను ఉపయోగించుకుంటుంటారు, రాజకీయాల్లో రాణించాలని ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు తమ మీటింగులకి వెళ్ళినప్పుడు వస్తున్న జనాన్ని అందరినీ చూసి అవన్నీ కూడా తమ ఓట్లుగా మారుతాయని కూడా భ్రమపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారని చెప్పేదానికి కూడా లేదు. అది ఓటర్ల యొక్క నాడిని బట్టి ఉంటుంది. అంటే ఎవరు వచ్చినా కానీ సెలబ్రిటీలు వచ్చినప్పుడు సామాన్యంగా ప్రజానికం అనేది వెళ్తుంటారు, చూస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఫైనల్గా ఓటర్ డే నాడు మాత్రం ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి మరీ ఓట్లు వేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా భావించి వచ్చి సినిమాలో ఏదో డైలాగులు వేస్తుంటారు కదా, ఆ విధంగా డైలాగులు వేసి నాలుగు ఖర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అధపాతాలని కూడా ఆ రాజకీయాలు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో చూసాం, రాజకీయ పార్టీలు తమ సభలు సమావేశాలకు కూడా ఇటువంటి సెలబ్రిటీలని తీసుకొస్తున్నారు ప్రజల్ని ఆకర్షించేదానికి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది వస్తే తమ పార్టీ అంత ముందుకు వెళ్తుంది, ప్రజల్లో విశ్వాసాన్ని ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో మావే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొన్ని పార్టీలు అయితే తమ పార్టీలో వాళ్ళకి కీలక పదవులను కూడా కట్టబెట్టేస్తున్నారు. సరే, ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇదంతా కూడా అనుకుంటే ఈ మధ్య జరిగినటువంటి ఒక ఇష్యూకి సంబంధించి ఈ విధంగానే బుల్లితెర యాంకర్గా పరిశ్రమలోకి అడిగిపెట్టినటువంటి యాంకర్ శ్యామల గురించి తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరూ ఉండరు. మరి అటువంటి యాంకర్ శ్యామలకు కూడా వైసీపీ పార్టీ తమ పార్టీలో అధికారిక ప్రతినిధి హోదా అనేది కల్పించడం జరిగింది. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, మరి ఆ విధంగా కెరీర్ మొదలుపెట్టినటువంటి శ్యామల వైసీపీలోకి అడుగుపెట్టి అభిమానుల మద్దతుతో రాజకీయాల్లో రాణించాలనుకుంది. మరి ప్రయత్న లోపం అయితే తప్పు కాదు, ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు రాజకీయాల్లో. కానీ రాజకీయాల్లో మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, లేకపోతే ఇది ఆచితూచి వెయ్యాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కావచ్చు, అలాగే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ మనుగడకి కావచ్చు, అలాగే పార్టీ భవిష్యత్తును కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అలాగే తయారైంది. అది ఎందుకు ఏంటనే చూస్తే, వైసీపీ పార్టీలోకి అడుగుపెట్టిన శ్యామలకి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సముచిత స్థానం కల్పించారు. కానీ ఇప్పుడు శ్యామల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెన్సేషన్ అయినటువంటి వార్త ఏదైనా ఉందంటే కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక కొత్త తలనొప్పి తెచ్చింది అనుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ పార్టీకి చాలా తలనొప్పులు ఉన్నాయన్నమాట. అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యాపారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అంటే ఇటు వైసీపీ పార్టీ వచ్చి అక్రమ కేసులు బనాయిస్తుంది, కక్ష సాధింపు చర్యలు అని చెప్తుంది. కానీ ఉండొచ్చు అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ వర్షన్లో ఉండొచ్చు, కానీ లేదు, ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినవన్నీ మేము బయటికి తీస్తున్నాము అని చెప్పి ఇటు కూటమి చెప్తుంది. మరి అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి కావేరీ ట్రావెల్స్కి సంబంధించి జరిగినటువంటి సంఘటనని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల కొన్ని వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. సరే, ఇంతవరకు అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామం ఎలా ఉందంటే, ఒక పడిపోయినటువంటి బైక్ మీదకి అతివేగంగా వచ్చాడు బస్సు డ్రైవరు, అలాగే బైక్ని ఢీకొన్నాడు, అగ్ని ప్రమాదం సంభవించింది అనేది. కానీ దానికి కారణమైనటువంటి ప్రమాదానికి కారణమైనటువంటి బైకర్స్ అనమాట. వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు, దాంట్లో ఒక అతను అయితే చనిపోయాడు, శివశంకర్ చనిపోయాడు. కాబట్టి అతను మద్యం సేవించి బైక్ నడిపాడు కాబట్టి డివైడర్ని ఢీకొని పడిపోయారనేది కూడా పోలీసులు కూడా బయట పెట్టడం జరిగింది. ఒక ప్రాథమిక అంచనా కూడా వచ్చారు. మరి బైకర్స్ బెల్ట్ షాపులో మద్యం తాగారు అనేటటువంటిది ఈమె చేసినటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఆమె వర్షన్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం, అలాగే కల్తీ మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అంటే ఇక్కడ జరిగిన టాపిక్ ఒకటైతే, ఈమె బెల్ట్ షాపులు ఉన్నాయి కాబట్టి బెల్ట్ షాపుల్లోనే మద్యం తాగాడనేది ఈమె తీసుకొచ్చినటువంటి తెరపైన తీసుకొచ్చినటువంటి వాదన. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, బెల్ట్ షాపులో మద్యం తీసుకుంటున్నాడు అన్నారు. కానీ ఇక్కడ శివశంకర్ మన సీసీటీవీ ఫుటేజ్లో కూడా
వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్లు అనేవి బయటకు వచ్చాయి. దాంట్లో అతను 2 సార్లు మద్యం దుకాణానికి, అంటే లైసెన్స్డ్ మద్యం దుకాణాలకి వెళ్ళి 2 సార్లు మద్యం కొనుగోలు చేసినటువంటిది అక్కడ స్పష్టంగా కనపడ్డాయి. కానీ ఇక్కడ బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేశారు అంటున్నారు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఎక్కడ, ఆధారాలు ఎక్కడ, అవన్నీ కూడా లేకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, అంటే ఈ విధంగా బెల్ట్ షాపులో తాగినటువంటి మద్యం వల్లే ప్రమాదం జరిగింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె తన ప్రచారాన్ని, తన వ్యాఖ్యల్ని చేసిందనమాట. దీనికి సంబంధించి లేదు, ఇదంతా అబద్ధం అంటూ కర్నూలుకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు పోలీసులకి. చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు యాంకర్ శ్యామల సహా సివి రెడ్డి అనే వ్యక్తి సహా మొత్తం 27 మంది ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, దీనికి బత్తాసు పలికిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 27 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు యాంకర్ శ్యామలకి. చేస్తూ పోలీసుల విచారణకు కూడా రమ్మన్నారు. అయితే ఆమె విచారణకు సహకరించి వెళ్ళారు. ఈ విచారణలో పోలీసు ఎదుట ఒకలాగా మాట్లాడింది, అలాగే బయట ఇంకోలా మాట్లాడింది. ఇక్కడే వైసీపీకి వచ్చినటువంటి చిక్ అనమాట. మీడియాతో మరోలా మాట్లాడింది. మరి పోలీసులు ఎదుట ఇలా ఎందుకు మాట్లాడింది? విచారణలో అసలు పోలీసులు అడిగిన ప్రశ్నలకి శ్యామల ఉక్కిరి బిక్కిరైందట. అంటే సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లువెత్తినటువంటి, అంటే ఆమె బయట పెట్టినటువంటి విషయాలు ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్లేట్ అంతా మార్చినట్టుగా మాట్లాడింది. బస్సు ప్రమాదంపై నాకైతే ఎటువంటి అవగాహన లేదు, నేను బస్సు ప్రమాదం ఘటనకు కూడా వెళ్ళలేదు. అలాగే కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, బస్సు డ్రైవర్లతో, మద్యం తాగిన డ్రైవర్లు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడకుండా ఈమె చెప్పింది వచ్చి, లేదు బెల్ట్ షాపులో మద్యం తాగారు, డ్రైవర్ నిర్లక్ష్యం చూడలేదు, అలాగే వాళ్ళు బెల్ట్ షాపులో మద్యం తాగింది చూడలేదు, ఆమెకి ఆ పార్టీ తరపున కూడా ఎటువంటి ఆధారాలు రాలేదు. మరి ఇవన్నీ రాకుండా ఈ విధంగా నోటికి ఏదొస్తే అది బయట సోషల్ మీడియా ద్వారా ఆమె బయట పెట్టింది ఈ ఆదేశాల మేరకు. కానీ ఒకటి చెప్తుందనమాట, ఇవన్నీ నాకు తెలియదు, కానీ నా పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే నేను చదివాను అనేటటువంటిది పోలీసులకి చెప్పింది. ఆ తర్వాత విచారణ ముగిసింది. బయటకు వచ్చిన తర్వాత వర్షం ఇంకోలాగుంది. రీసెంట్గా కర్నూలులో విచారణ తర్వాత, పోలీసుల విచారణ తర్వాత సీనియర్ నాయకులైనటువంటి కర్నూలులో కాడసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డిలో ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మీడియా వచ్చి అక్కడ జరిగినటువంటి విచారణలో వాళ్ళు ఏమడిగారు, పోలీసులు ఏమడిగారు, మీరేం చెప్పారు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు, ఆరోపించారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు, హైవేలపై మద్యం షాపులు ఎందుకు ఏర్పాటు చేశారు అని ప్రశ్నించారు. మరి కర్నూలు సమీపంలో లక్ష్మీపురం వద్ద బెల్ట్ షాపులు ఉన్నా వాటిని ఎందుకు నియంత్రణ చేయలేదని ప్రశ్నించారు. మరి ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో చెప్పొచ్చు కదా, మరి అక్కడ చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాత్రం బయట పెడుతుంది ఇది, కానీ అక్కడ మాత్రం ఆధారాలు చూపించలేకపోతుంది. మరి వీటికి సమాధానం చెప్పే దమ్ము లేక తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటుంది. మరి సరే, అక్కడ బెల్ట్ షాపులు లేదని చెప్పి వీళ్ళు నిరూపించుకోవాలంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పి నిరూపించుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే దానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినటువంటి సదర్ శ్యామల. మరి ఇవన్నీ చెప్పకుండా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఈ విధంగా పెడుతున్నారని చెప్తుంది. మరి ఎన్ని కేసులు నమోదు చేసినా ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూనే ఉంటాం, భయపడేది లేదు అంటున్నారు. మరి భయపడేది లేనప్పుడు ఆ స్టాండ్ తీసుకోవాల్సింది. పోలీసు విచారణలో కూడా ఒకే స్టాండ్తో ఉండాల్సింది. వైసీపీ పార్టీ కూడా ఆమె నుంచి ఇదే కోరుకుంటుంది. మరి లోపల పోలీసుల విచారణలో ఒకలాగా, బయటకు వచ్చిన తర్వాత మేకపోతు గాంభీర్యాన్ని ఈ విధంగా ప్రదర్శించడం ఎందుకు? 2 నాలుకల ధోరణి ఏంటి? మరి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చూసి విచారణ అధికారులు కూడా నివ్వెరపోయారట. మరి పార్టీ చెప్పింది కాబట్టి మాట్లాడా, పోలీసుల ముందు ఒప్పుకోవడం, ప్రమాదానికి ముందు డ్రైవర్ మద్యం సేవించాడని మీరు ఎలా చెప్పారు, ఎవరున్నారు, ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ అడిగితే కూడా ఆమె దగ్గర ఏం లేదు, నీళ్లు నమిలారట. మరి నేను వైసీపీ అధికార ప్రతినిధిని, పార్టీ చెప్పిన స్క్రిప్ట్ను చదివాను అని ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలను కూడా ఈ టాపిక్ అనేది కొంచెం ఆలోచింపజేస్తుంది, కుదివేస్తుంది. మరి ఏదేమైనా కానీ శ్యామల వ్యాఖ్యలు తమ పార్టీని ఇంకెంత ఇరుకున పెడతాయో, ఒక రాజకీయ అనుభవం లేనటువంటి ఒక సెలబ్రిటీని తీసుకొని వచ్చి అధికార ప్రతినిధిని చేసి మీడియా ముందు కానీ పోలీసుల ముందు కానీ మాట్లాడమంటే ఇటువంటి తలనొప్పులే వస్తాయంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు అనేటటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా ఏపీ రాజకీయాల్లో మారింది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.